హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే చైనీస్ గవర్నమెంట్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి $3.7 బిలియన్ యొక్క లోన్ రీఫైనాన్స్కి అప్రూవల్ అయితే ఇచ్చేసింది. పాకిస్తాన్కి పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్, ఈ క్రమంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి టెన్స్ వాతావరణం అండ్ సీజ్ ఫైర్ ఇవన్నీ చూసుకున్న తర్వాత పాకిస్తాన్కి ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి ఆర్థికమైనటువంటి సపోర్ట్, అది ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజ్ అవనివ్వండి, పాకిస్తాన్కి వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ ప్యాకేజ్ అవనివ్వండి, ఏడీబీకి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ ప్యాకేజ్ అవనివ్వండి, రీసెంట్గా చైనా ఇస్తున్నటువంటి రీఫైనాన్స్ ఆఫ్ $3.7 బిలియన్ ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క డెట్ రిడెన్ కంట్రీగా ఉన్నటువంటి పాకిస్తాన్కి ఖచ్చితంగా కొంచెం ఫినాన్షియల్గా కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చేటువంటి ప్రక్రియ. అయితే పాకిస్తాన్ ఇప్పటికే చైనాకి చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అప్పు, ప్రపంచ దేశాల్లో చైనా దగ్గర నుంచి అత్యధికంగా అప్పు తీసుకున్నటువంటి దేశాల్లో నంబర్ 1 దేశంగా పాకిస్తాన్ ఉంది. సో చైనా ఇస్తున్నటువంటి లోన్స్ డెవలపింగ్ యాజ్ వెల్ యాజ్ పూర్ కంట్రీస్కి పోల్చుకుంటే పాకిస్తాన్ అగ్రగామిగా ఉంది. అంత అగ్రగామిగా ఉన్న ఇప్పటికీ కట్టాల్సినటువంటి మొత్తంలో చాలా పెద్ద మొత్తంలో కట్టాల్సి ఉన్నప్పటికీ స్టిల్ చైనీస్ గవర్నమెంట్ చైనాకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వబోతున్నటువంటి రీఫైనాన్స్ లోన్ ఏదైతే ఉందో, ఇది క్లియర్గా ఇక్కడ ఒకటి ఇస్తున్నటువంటి లోన్ కంప్లీట్గా చైనీస్ కరెన్సీ అయినటువంటి యువాన్లో ఇస్తుంది. రెండోది ఇస్తున్నటువంటి లోన్ ఈ టైంలో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగినటువంటి టైంలో ఇస్తున్నటువంటి రీఫైనాన్స్ అది కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎకానమీ డోల్డ్రమ్ జోన్లో ఉన్నప్పుడు ఇస్తున్నటువంటి లోన్ ఏదైతే ఉందో, ఒక పక్క డీడాలరైజేషన్ ఎఫర్ట్స్లో భాగంగా ఒక పక్క అమెరికా న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే ప్రపంచ దేశాల మధ్య లావాదేవీలన్నీ డాలర్లో జరుగుతున్న క్రమంలో పాకిస్తాన్ చైనా మధ్య జరుగుతున్నటువంటి డాలర్ చైనీస్ కరెన్సీలో జరుగుతుంది. ఒకటి నంబర్ 1 ఇక్కడ డీడాలరైజేషన్ ప్రక్రియని మొదలుపెట్టేశారు. రెండో పక్క ఇండియాతో యుద్ధ వాతావరణం నెలకొని పాకిస్తాన్ బ్యాక్ ఫుట్లో ఉన్న స్టేజ్లో చైనా పాకిస్తాన్కి ఆర్థికంగా నిలుస్తున్న విధానం చూస్తుంటే ఖచ్చితంగా చైనా ఒకే దెబ్బకి 2 పిట్టలు రాలేలా, ఒక పక్క డీడాలరైజేషన్ ఎఫర్ట్స్ అమెరికాని ఇబ్బంది పెట్టేటువంటి పని, ఇంకో పక్క ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి ప్రక్రియ. సో ఈ రకంగా చూసుకుంటే చైనా సౌత్ ఏషియాలో ఆడుతున్నటువంటి మైండ్ గేమ్లో ఇండియా స్థానం ఎక్కడ అసలు? ఇప్పుడు మనం చూసుకుంటే నేపాల్తో ఇండియాకి సఖ్యత లేదు, బంగ్లాదేశ్తో ఇండియాకి సఖ్యత లేదు, పాకిస్తాన్తో ఇండియాకి సఖ్యత లేదు, మాల్దీవ్స్తో ఇండియాకి సఖ్యత ఉండదు. ఒకసారి అక్కడ గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఒకసారి గవర్నమెంట్ వస్తే ఇండియాతో ప్రోగా ఉంటారు, అలాగని చైనాతో ఏ కంట్రీ కూడా డీకపుల్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు. మాల్దీవ్లో ఏ ప్రభుత్వం వచ్చినా సేమ్ ద కేస్ విత్ శ్రీలంకలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఇండియాతో కొంచెం సాఫ్ట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ బట్ స్టిల్ చైనాని డీకపుల్ చేసి చైనా నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేసి కంప్లీట్గా ఇండియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి ఏ ఒక్క దేశం కూడా సౌత్ ఏషియా రీజియన్లో లేకపోవడం అనేది ఖచ్చితంగా ఇది నేను టైమ్ అండ్ అగైన్ చెప్తున్నాను, నరేంద్ర మోదీ యొక్క డిప్లొమాటిక్ ఫెయిల్యూర్. ఒక పక్క చైనా ఇండియాకు చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశంతో అప్పిచ్చి నయానో భయానో వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ పాలసీస్కి అనుకున్నట్టుగా ఇండియాకి అగెనెస్ట్గా వాళ్ళ స్టెప్స్ తీసుకునేదానికి ఇస్తున్నటువంటి హెల్పింగ్ హ్యాండ్ ఏదైతే ఉందో, ఇండియా ఎందుకు ఇలాంటి డిప్లొమసీ పరంగా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి కొన్ని కంట్రీస్నన్నా చైనా నుంచి దూరం జరిపి ఇండియాకి దగ్గర చేసుకునే ప్రయత్నం చేయదు అంటే ఇక్కడ డిప్లొమసీ ల్యాకింగ్. మాట్లాడితే గ్లోబల్ పవర్ అంటారు, విశ్వగురు అంటారు, డెవలప్డ్ ఎకానమీగా మీరు డెవలప్డ్ ఎకానమీగా మారినా కానీ చుట్టుపక్కల దేశాలతో సఖ్యత లేని పక్షంలో, చుట్టుపక్కల దేశాలు మద్దతు ఇండియాకి లేని పక్షంలో ఇండియా అసలు గ్లోబల్ పవర్గా ఎలా ఎమర్జ్ అవుతుంది? ఊళ్ళో ఇంటి పక్కన వాళ్ళతో బాగలేకుండా ఊరందరితో బాగుంటామంటే ఎవరు నమ్ముతారు? సేమ్ ద కేస్ విత్ ఇండియా. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత చైనా, నేపాల్ లాంటి దేశాల్లో నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ చిన్న దేశాలు కూడా చైనాకి దగ్గర అవుతున్న విధానం చూస్తామంటే నరేంద్ర మోదీ బైలాటరల్లీ డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఘోరంగా ఫెయిల్ అవుతున్నారో చూడండి ఇక్కడ. అండ్ చైనా ఇండియా పోటీ పడాల్సి వస్తే ఒక చైనాతోనో, ఒక యుఎస్ఏతోనో, ఒక ఫ్రాన్స్తోనో, ఒక జర్మన్తోనో, ఒక జపాన్తోనో పోటీ పడాలి. ఆర్థికంగా, మిలిటరీ పరంగా, టెక్నాలజీ పరంగా ఏ ఆస్పెక్ట్లోనా. మాట్లాడితే పాకిస్తాన్ అంటారు వీళ్ళు, మాట్లాడితే బంగ్లాదేశ్ అంటారు, మాట్లాడితే హిందూ ముస్లిం అంటారు. ఇవి తప్ప ఒక టెక్నాలజీ పరంగా, ఒక ఎకనమిక్ సూపర్ పవర్ పరంగా, ఒక మిలిటరీ సూపర్ పవర్ పరంగా, ఒక టెక్నాలజికల్ సూపర్ పవర్ పరంగా ఇండియా ఎమర్జ్ అయ్యేదానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రూట్ మ్యాప్ ఏంటి? వికసిత్ భారత్ అంటున్నారు. వికసిత్ భారత్లో ఇండియా డెవలప్డ్ ఎకానమీ అవుతుంటే ఆ వికసిత్ భారత్లో ప్రమోట్ చేస్తున్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి? టెక్నాలజీ ఉందా అందులో? ఎకనమిక్ సూపర్ పవర్ అనేది ఉందా? డెవలప్డ్ ఎకానమీ సరే, ఎకనమిక్ సూపర్ పవర్ అవ్వాలనుకుంటుందా? టెక్నాలజికల్ సూపర్ పవర్ అవ్వాలనుకుంటుందా? డిఫెన్స్ సూపర్ పవర్ అవ్వాలనుకుంటుందా? ఏ రకంగా వికసిత భారత్లో ఉన్నటువంటి మేజర్ కాంపోనెంట్స్ ఏంటి?
ఎవరికీ తెలియని పరిస్థితి. నీతి ఆయోగ్ దగ్గర కూడా వికసిత్ భారత్ అటైన్మెంట్లో భాగంగా ఈ సెక్టార్స్లో బై 2047 ఇండియా విల్ బికమ్ ద సూపర్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అని చెప్పేదానికి లేదు. మాట్లాడితే $30 ట్రిలియన్ ఎకానమీ అని చెప్తున్నారు, కానీ ఆ $30 ట్రిలియన్ ఎకానమీతో ఏ రంగాల్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిచే ప్రయత్నం చేస్తారు? ప్రపంచ దేశాలకు అప్పిస్తారా? వచ్చిన జీడిపితో, వచ్చిన లాభాలతో, వచ్చినటువంటి డబ్బుతో ఆర్థికంగా బలోపేతమైనప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకి చీను పేద డెవలపింగ్ కంట్రీస్కి డబ్బు ఇచ్చి ఇండియా దారిలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా? డిప్లొమసీ పరంగా, లేకపోతే డిఫెన్స్ టెక్నాలజీ పరంగా సూపర్ పవర్ అవుతారా? లేకపోతే అదర్ టెక్నాలజీస్ పరంగా సూపర్ పవర్ అవుతారా? మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా సూపర్ పవర్ అవుతారా? తెలియని పరిస్థితి. ఇప్పుడు చైనా చూసుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి దేశంతో బై హుక్ ఆర్ క్రూక్ అది లోన్ ఇస్తుందా, భయపెడుతుందా, ఎలా అయితే చైనా దారిలో తెచ్చుకుంటుంది, ఇండియాని ఇబ్బంది పెట్టేదానికి ప్రతి దేశాన్ని వాడుకుంటుంది. ఇప్పుడు మనం ఇండియా పరంగా పాకిస్తాన్ పరంగా చూసుకుంటే ఒక పక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వెళ్తూ ఉంది, ఇంకో పక్క పాకిస్తాన్కి ఇస్తున్నటువంటి లోన్స్ ఏవైతే ఉందో ఆ లోన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి కరప్షన్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ డామినెన్స్ పరంగా మిలిటరీ డామినెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆ వస్తున్న ప్రపంచ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి లేకపోతే ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్కి వచ్చేటువంటి ప్రతి డబ్బు కూడా ఏదర్ కరప్షన్ జరుగుద్ది, లేకపోతే మిలిటరీ స్ట్రెంగ్ యూజ్ చేస్తున్నారు తప్ప ఎకనామిక్ రిఫార్మ్స్కి యూజ్ చేసి దేశాన్ని ఒక డెవలపింగ్ కంట్రీ దిశగా అడుగు లేపించేదానికి పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మిలిటరీ డామినెన్స్ అక్కడ డబ్బు ఎలా ఖర్చు చేయాలి, దేనికి ఖర్చు చేయాలని మిలిటరీ డిసైడ్ చేస్తుంది. మిలిటరీ ఏం డిసైడ్ చేస్తుంది? మిలిటరీ స్ట్రెంగ్ కోసం, లేకపోతే అక్కడ ప్రాక్సీ టెర్రరిజాన్ని ప్రమోట్ చేసేదానికి వాడి అక్కడ డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకుని, లేకపోతే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వెపన్స్ వెళ్ళి అక్కడ కరప్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ ఆఫీషియల్స్ బలపడే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ దేశం పేద దేశంగా మారుతుంది, కానీ అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ పర్సనల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా, మరీ ముఖ్యంగా డిఫెన్స్లో ఉన్నటువంటి టాప్ అండ్ లీడర్స్ మిలిటరీలో అందరూ కరోడ్పతిలు, 100 కోట్ల కరోడ్పతిలు. సో పాకిస్తాన్కి వచ్చేటువంటి ఏ లోన్ అయినా అది డిఫెన్స్ పరంగా డిఫెన్స్ స్ట్రెంథనింగ్ కోసమే వాడుతుంది. అండ్ ఈరోజు పాకిస్తాన్ మనం పరిస్థితి కానీ చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడి నుంచి ఎంత అప్పు తీసుకున్నా కానీ వాళ్ళకు ఉండేటువంటి ఈ రోజుకి పాకిస్తాన్ ఎక్స్టర్నల్ డెట్ వచ్చేసి $133 బిలియన్ ఉంది. ఈ $133 బిలియన్ అప్పులో ప్రతి నెల పాకిస్తాన్కి ఫెడరల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి, అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ కేంద్ర ప్రభుత్వానికి, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూలో దగ్గర 43% ఆఫ్ ద రెవెన్యూ పాకిస్తాన్ ఈజ్ పేయింగ్ ఫర్ ఇంట్రెస్ట్ ఓన్లీ. సో వచ్చేటువంటి డబ్బు మొత్తంలో 43% ఆఫ్ ద అమౌంట్ వడ్డీలకే కట్టి రిమైనింగ్ డబ్బుతో పాకిస్తాన్ అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది, లేకపోతే వెల్ఫేర్ పరంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారమే లేదు. సో ఈ ఆస్పెక్ట్లో పాకిస్తాన్కి చైనా టైమ్ అండ్ అగైన్ మిలిటరీ సపోర్ట్, తర్వాత న్యూక్లియర్ వార్ హెడ్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ రకంగా లోన్స్ రీఫైనాన్స్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తూ ఒక పక్క ఇండియా మీదకి పాకిస్తాన్ని మిలిటరీ స్ట్రెంథెన్ చేసి ఎగదోసే ప్రయత్నం చేస్తుంది ఇండైరెక్ట్లీ. ఇంకో పక్క ఈ ఇచ్చేటువంటి లోన్ ఏదైతే ఉందో ఇది డి డాలర్ ప్రక్రియలో భాగంగా చైనీస్ కరెన్సీలో ఇచ్చి చైనాని యుఎస్ఏని కూడా ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి గేమ్ ఇండియా ఎప్పుడు ఆడుద్ది? ప్రపంచంలో ఏ దేశానికన్నా ఇచ్చేటువంటి లోన్ డాలర్లో కాకుండా ఇండియన్ రూపీలో ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు తయారు చేస్తారు? వీళ్ళంటున్న వికసిత భారత్లో ఎజెండా ఉంటుందా? వీళ్ళు ఇండియాకి ఫేవర్గా ఉండేటువంటి దేశాలకి టైమ్ అండ్ అగైన్ అప్పిచ్చి వాళ్ళని ఇండియా గ్రిప్లో ఉంచుకునేట్టు, ఇప్పుడు చైనా ఎలా అయితే ఐరన్ బ్రదర్గా ఎలా బిహేవ్ చేస్తుందో పాకిస్తానీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలా ఇండియా ఏ దేశాన్ని ఇండియా కంట్రోల్లో తెచ్చుకొని, లేకపోతే ఇండియాకి ఫేవర్గా తెచ్చుకొని ప్రపంచ డిప్లొమసీలో వరల్డ్ పవర్ గేమ్లో ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రక్రియ చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వల్ల అయితే అయ్యే పని కాదు. ఎందుకంటే వీళ్ళకి తెలిసింది ఒకటే, పాకిస్తాన్. బీజేపీ వాళ్ళకి తెలిసిన ప్రపంచం వల్ల పాకిస్తాన్, హిందూ, ముస్లిం, మందిర్, మస్జిద్, ఇవి తప్ప ఆర్థికంగా ఏ దేశం ఎలా ముందుకెళ్తుంది, టెక్నాలజీ పరంగా ఏ దేశం ఎలా ముందుకెళ్తుంది, అండ్ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి దేశాలు ప్రపంచంలో ఏ దేశాన్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటున్నాయి, లేకపోతే ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి దేశాలు వరల్డ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూషన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది బీజేపీ వాళ్ళకి తెలియదు. వీళ్ళ పొద్దున్న లేస్తే పాకిస్తాన్, మధ్యాహ్నానికి బంగ్లాదేశ్, సాయంత్రం పడుకునే ముందు హిందూ, ముస్లిం, ఈ 3 మాటలతో దేశాన్ని ఒక దరిద్రమైన స్థితికే తీసుకొస్తున్నారు తప్ప గత నెల రోజులుగా మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనే పాట తప్ప పహల్గామ్ ఉగ్రవాది దాడి జరిగిన దానికి చింతిస్తున్నామనే మాట బీజేపీ వాళ్ళ నోట్లోంచి రావట్లేదు. ఒకటే పాట పెహల్గామ్, ఇంకేం లేదా. పెహల్గామ్ ఒక ఆపరేషన్ సింధూర్తోనే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ టాప్ 2nd టాప్ 3rdకి వెళ్తుందా? ఆస్కారం ఉందా అసలు? అది ఆపరేషన్ సింధూర్ కాదు ఇక్కడ కావాల్సింది. ఈరోజు దేశానికి కావాల్సింది 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఇండియా ప్లేస్ ఎక్కడ, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇండియా ఎలా ముందుకు వెళ్ళబోతుంది,
అండ్ ఇండియా డెవలప్డ్ ఎకానమీగా ముందుకెళ్లాలనుకుంటున్న క్రమంలో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఇండియా తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి? అండ్ ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నటువంటి ఆలోచనలు ఎలాంటివి? ఈరోజు చైనా ప్రపంచంలో ఉన్నటువంటి డెవలపింగ్ యాజ్ వెల్ యాజ్ పూర్ కంట్రీస్కి పెద్ద మొత్తంలో లోన్స్ ఇచ్చి యాక్టింగ్ యాజ్ ఎ బ్యాంకర్ టు ద డెవలపింగ్ యాజ్ వెల్ యాజ్ పూర్ కంట్రీస్కి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని స్ట్రెంథెన్ చేసి తద్వారా జీడిపిని బలోపేతం చేసుకొని వచ్చిన డబ్బుతో చిన్న దేశాలకి ఈరోజు అప్పు ఇచ్చి వాళ్ళని చైనా గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి కూడా లోన్ రీపేమెంట్ చైనాకు వచ్చేంత డబ్బు రావట్లేదు. ఎందుకు? చైనా అమెరికాతో పోటీ పడ్డది, అమెరికాని టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తుంది. లేకపోతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇండియాని పాకిస్తాన్ని టార్గెట్ చేసుకున్నట్టు పనిచేసినట్టు చేయలే వాళ్ళు. చైనీస్ టార్గెట్ ఎప్పుడు యూఎస్ఏ ఉండింది, నాట్ జస్ట్ బ్రిటన్, జర్మనీ ఇలాంటి దేశాలు జైనో పక్కనే ఉన్నటువంటి సౌత్ కొరియాను, జపాను కాదు. టార్గెట్ చైనా అమెరికాకి పెట్టుకుంది. అప్పుడే అమెరికాకి ధీటుగా చైనా ఎదిగేదానికి ఆస్కారం ఏర్పడింది. ఇండియా టార్గెట్గా ఎవరిని పెట్టుకున్నారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఆ రెండు దేశాల పరిస్థితి ఏంటి ఈరోజు? అలాంటి చిన్న వాళ్ళతో పోటీ పడి అలాంటి చిన్నవాళ్ళ గురించి పొద్దున్న నుంచి నైట్ వరకు ఆలోచించి ఇండియా వికసిత భారత్గా ఎప్పుడు అవ్వాలి? అసలు అయ్యేదానికి ఆస్కారం ఉందా? అండ్ చైనా ఆడుతున్నటువంటి ఈ సౌత్ ఏషియాలో ఆడుతున్నటువంటి మైండ్ గేమ్లో ఇండియా స్థానం ఎక్కడ? చుట్టుపక్కల ఏ దేశాలతో ఇండియాకి సఖ్యత ఉంది? ఇప్పుడు పెహల్గాం టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఏ ఒక్క దేశం అన్నా ఈ ఉగ్రవాద దాడిని రీజనల్గా ఉన్నటువంటి సౌత్ ఏషియన్ కంట్రీస్ ఒక్క దేశం అన్నా ఖండించే ప్రయత్నం చేయలేదంటే నరేంద్ర మోదీ యొక్క స్నేహపూర్వక సంబంధాలు చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఎంత దరిద్రమైన స్టేజ్లో ఉన్నాయో చూడండి ఇక్కడ. అండ్ చుట్టుపక్కల దేశాలతో స్నేహపూర్వకమైన సంబంధాలు లేని వీళ్ళు ప్రపంచంలో గ్లోబల్ లీడర్ అయిపోయాడంట, దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్నాడంట. ఈయన విశ్వగురువు మార్చడం అంటే ప్రపంచంలో చుట్టుపక్కల ఉన్న దేశాలతో గొడవలు పడుకుంటూ ముందుకెళ్ళటం కాదు. చుట్టుపక్కల దేశాలతో సఖ్యతగా ముందుకెళ్ళి ఇండియా ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్కి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ మద్దతుగా రావాలి. ఆ పరిస్థితి ఉందా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో? ఈయన తీసుకున్నటువంటి ఒక్క డెసిషన్ కన్నా ప్రపంచ దేశాలు ఎస్ ఇండియా తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్ట్, వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఇట్ అని చెప్పేదానికి ఏ ఒక్క దేశమైనా ముందుకొచ్చే? భూటాన్ కూడా చేయట్లేదు ఆఖరికి. ఈరోజు భూటాన్ని మిలిటరీ పరంగా సపోర్ట్ చేస్తుంది ఇండియా. అలాంటి భూటాన్ కూడా ఇండియాని 100% సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అండ్ చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో డోక్లాం దగ్గర ఇన్సిడెంట్ జరిగింది, మిలిటరీ స్టాండ్ ఆఫ్. తర్వాత గాల్వాన్ వ్యాలీ దగ్గర భారత సైనికుల్ని చంపేశారు. చైనా ఇంత అగ్రెసివ్గా ఇండియా మీదకి వచ్చి ఇండియన్ భూభాగాన్ని క్యాప్చర్ చేసుకున్నా కానీ నరేంద్ర మోదీ నూరు మీద పడే. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు పహల్గాంలో ఉగ్రవాద దాడి చేశారనో, పుల్వామాలో సైనికుల మీద దాడి చేశారనో వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి ఆపరేషన్ సింధూర్ చేసిన మీరు గల్వాన్ వ్యాలీ దగ్గర లేకపోతే డోక్లాం దగ్గర మిలిటరీ స్టాండ్ ఆఫ్ జరిగినప్పుడు ఇండియన్ సోల్జర్స్ని చైనీస్ సోల్జర్స్ చంపేసినప్పుడు మీరు ఎందుకు చైనా మీద సర్జికల్ స్ట్రైక్ చేయరు? చైనా మీద అంత అగ్రెసివ్గా వెళ్ళేదానికి మీకు ధైర్య సాహసాలు లేవు. పాకిస్తాన్ అంటే మీకు చాలా ఈజీ టార్గెట్ అయిపోయింది. అండ్ చైనాని టార్గెట్ చేస్తే ఆర్థికంగా దేశానికి ఇబ్బంది వస్తుంది. పాకిస్తాన్ని టార్గెట్ చేస్తే మీకు ఇట్లా ఓట్లు దండుకోవచ్చు, ఓట్ల పరంగా పండగ చేసుకోవచ్చు బీజేపీ. అందుకని పాకిస్తాన్ మీదకి ఒంటికాలతో వెళ్తుంది. చైనా మీదకి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా చైనాకు ఉన్నటువంటి ఈరోజు మిలిటరీ పవర్లో చూసుకున్నట్లయితే ఇండియా డెఫినెట్గా స్ట్రెంగ్త్ పరంగా చూసుకున్నట్లయితే ఇవిగ్గా ఉంది ఒకటి. ఇంకోటి నరేంద్ర మోదీ యొక్క ఇమేజ్ కంప్లీట్గా టార్నిష్ అయిపోతుంది. అందుకనేసి గాల్వాన్ వ్యాలీలో భారత సైనికుల్ని చైనీస్ సోల్జర్స్ చంపేసిన పిఎల్ఏ సోల్జర్స్ ఒక్క మాట మాట్లాడాల. అండ్ సాక్షాత్తు డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పిఎల్ఏ ఆర్మీకి సంబంధించిన పిఎల్ఏకి సోల్జర్స్ ఇండియన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారని డైరెక్ట్గా ఒప్పుకునే పరిస్థితి. ప్రైమ్ మినిస్టర్ ఏమో భూభాగంలో లేరంటారు, చైనా వాళ్ళు భారత భూభాగంలోకి రాలేదంటారు. కానీ డిఫెన్స్ మినిస్టర్ ఏమో ప్రైమ్ మినిస్టర్కి కాంట్రరీగా చైనీస్ భూభాగం ఇండియన్ భూభాగంలోకి డిఫెన్స్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోల్జర్స్ వచ్చి క్యాప్చర్ చేసుకుని కబ్జా చేసుకుని కూర్చున్నారని చెప్పే ప్రయత్నం. అండ్ ఇది నోన్ ఫ్యాక్ట్. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చైనీస్ భూభాగాన్ని చాలా పెద్ద మొత్తంలో ఇండియన్ భూభాగాన్ని చైనీస్ సోల్జర్స్ చాలా పెద్ద మొత్తంలో ఆక్యుపై చేసుకున్నారు. ఇది నోన్ ఫ్యాక్ట్. కాకపోతే దరిద్రం ఏంటంటే దేశంలో అగైన్ గోధి మీడియా ఈ అంశాన్ని ఎక్కడ బయట పెట్టే ప్రయత్నం చేయరు వీళ్ళు. సో ఈ రకంగా చైనా ఆడుతున్నటువంటి పవర్ గేమ్లో, చైనా ఆడుతున్నటువంటి జియో పొలిటికల్ పవర్ గేమ్లో ఇండియా స్థానం ఎక్కడ? నరేంద్ర మోదీ కానీ బీజేపీ కానీ ఎవరన్నా దీనికి ఆన్సర్ చేయగలరా? చైనా ఆడుతున్నటువంటి మైండ్ గేమ్లో, జియో పొలిటికల్ గేమ్లో ఇండియాని నరేంద్ర మోదీ సౌత్ ఏషియాలో ఎక్కడ నించోబెట్టారు? ఒక్క బీజేపీ లీడర్ కూడా దీనికి ఆన్సర్ చెప్పలేరు. మళ్ళీ మాట్లాడితే పాకిస్తాన్ అంటారు ఇప్పుడు. థ్యాంక్ యూ.